ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ చూస్తే అందరికి ఒక సందేహం వస్తుంది. అసలు 5 ఏళ్ళు వైఎస్ జగన్ రెడ్డి చేసింది ఏంది, ఆయన పాలనలో అర్థమైంది ఏంది. సో జగన్ రెడ్డిని చూస్తే ఒక సినిమాలో ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. ఆ డైలాగు నిజంగా ఇప్పుడు జగన్ రెడ్డికి సరిపోతుందా అన్న సందేహం వస్తుంది. ఇంతకు వైఎస్ జగన్ రెడ్డి ఈరోజు చేసింది ఏంది, మరి ఆ సినిమా ఏంది, మనం మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్కు స్వాగతం. ఈరోజు వైఎస్ జగన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెడుతూనే ఆయన ఒక కాగితం తెచ్చుకున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు ఏం జరిగింది అనేది. ఈ కాగితం చూసుకుంటూ ఆయన మాట్లాడడం చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. అసలు ఈ 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేయాల్సిన విధులు ఏంటి అనేది ఆయన చెప్పడానికి ఆయన పడుతున్న తంటాలు మనకు ఇక్కడ స్పష్టంగా కనబడతాయి. ఏంటి ప్రభుత్వం చేయాల్సిన విధులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి అని ఆయన మొదలుపెట్టాడు. ఆయన మొదలుపెట్టిన బాధ్యతలు అసలు 5 ఏళ్ళు సీఎంగా పనిచేసినప్పుడు ఆయనకి గుర్తుకు రాలేదా? ఇక్కడ చూస్తే మనకు అది క్లియర్గా అర్థమవుతుంది. ఒక ట్యాబ్ తీసుకొని ప్రభుత్వం యొక్క బాధ్యతలు, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అని మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఆ తర్వాత ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ చాలా సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఈ ప్రెస్ మీట్లో ఆయన చెప్పే అంశాలు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రభుత్వంలో జరిగిన లోపాలను ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇది పక్కన పెడితే అలా వైకుంఠపురం సినిమా ఒకటి ఉంటుంది. ఆ సినిమాలో ఒక తాత ఒక మనవడిని, నా మనవడికి కోపం వస్తే చూడాలని ఉంది అని ఒక డైలాగ్ ఉంటుంది. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వైఎస్ జగన్ రెడ్డి మాట్లాడడం చూస్తే ట్యాబు లేకుండా ప్రజా సమస్యల మీద వైఎస్ జగన్ రెడ్డి మాట్లాడితే చూడాలని ఉంది అన్న కోరిక కలిగే విధంగా ఈరోజు వైఎస్ జగన్ రెడ్డి వ్యవహారం ఉన్నది. అసలు ఒక నోటు లేకుండా, ఒక కాగితం లేకుండా, ఒక ట్యాబ్ లేకుండా వైఎస్ జగన్ రెడ్డి ఈ ప్రజల సమస్యలను చెప్పగలరా? వరుసగా ఆ ప్రజల సమస్యల మీద ఆయన కంటిన్యూస్గా మాట్లాడగలరా అనే ఒక సందేహం రాకమాలదు. ఎందుకు అంటే 5 ఏళ్ళు సీఎంగా పనిచేసిన ముఖ్యమంత్రికి అసలు ప్రభుత్వంలో ప్రధానమైన అంశాలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యతలు అనగానే టక్క పాలన చేయడము, శాంతి భద్రతలు, వైద్యము, విద్య, ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఇలా వరుసగా ఇలాంటిది తడుముకోకుండా ఈరోజు ఈజీగా చెప్పాల్సిన, కానీ ప్రధాన బాధ్యతలు అనగానే ట్యాబ్ వైపు చూడడం, మళ్ళీ నెక్స్ట్ టాపిక్ అనగానే ట్యాబ్ వైపు చూడడం, మళ్ళీ నెక్స్ట్ టాపిక్ అనగానే మళ్ళీ ట్యాబ్ వైపు చూడడం, ఇలా ఆయన ట్యాబ్ను చూస్తూ మాట్లాడమే తప్ప ప్రజా సమస్యలను, వాళ్ళ యొక్క ఆవేదనను, వాళ్ళ యొక్క బాధనను తన అనుభవం నుంచి తను చూసినట్టు, తను ఫీల్ అయినట్టు మాట్లాడకపోవడం, ఇటీవల జగన్ రెడ్డికి జనాలకు మధ్య కనెక్షన్ కట్ అవుతున్నదన్న దానికి ఈ విధానం చూస్తే మన అర్థమవుతుంది. నిజంగానే జగన్ రెడ్డి కూడా ఈ ట్యాబ్ చూడకుండా, పేపర్ నోట్ లేకుండా ప్రజల సమస్యలను ప్రస్తావించే రోజు వస్తుందా లేదా అనేది మనం కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.